శ్రీకాళహస్తిలో డప్పు కళాకారుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో తిరుపతి జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. ముందుగా పట్టణంలోని జయరాంరావు వీధి, నగరి వీధి, సినిమా వీధి, ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆనందబాబు మరియు సిపిఎం నాయకులు పుల్లయ్య సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారుల సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా మహాసభను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 45 సంవత్సరాలు కలిగిన డప్పు కళాకారులకు 7,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని, అదేవిధంగా వివిధ ప్రాంతాలలో ప్రయాణించే డప్పు కళాకారులకు రాయితీ కల్పించాలని, ఉచితంగా ఆరోగ్య బీమా పథకంను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే రానున్న కాలంలో డప్పే ఆయుధంగా చేసుకుని మరిన్ని పోరాటాలు చేసి న్యాయమైన కోరికలను నెరవేర్చుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం తిరుపతి జిల్లా మహాసభను శ్రీకాళహస్తిలో జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈ మహాసభ ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారుల సమస్యల పరిష్కారం కోసం ఇది ఒక శంఖారావంగా ఈ మహాసభను మేము ప్రారంభిస్తా ఉన్నాం. ఇక్కడితో ప్రారంభమైనటువంటి ఈ మహాసభ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డప్పు కళాకారులందరినీ సమీకరించి మా సమస్యలు పరిష్కరించకపోతే డబ్బే ఆయుధంగా ఉద్యమిస్తామని చెప్పేటువంటి ఒక హెచ్చరికగా ఈ ఉద్యమం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే మేము అనేక రకాల విజయాలు డప్పు కళాకారుల సంఘం ఏర్పడిన తర్వాత సాధించాం. డప్పు ఐడెంటిటీ కార్డును సాధించాం, పెన్షన్ సాధించాం, డప్పు గజల్ రసూలు సాధించాం. అయితే ఏదైతే మేము పెన్షన్ ఆశించామో అందరికీ 200 రూపాయలు పెన్షన్ వచ్చేటప్పుడు ఇది దళితుల కళ, అంటరాని కళ, అనేక రకాల అవస్థలకు గురైన కళ. ఆ రకంగా 3,000 పెన్షన్ ఇవ్వండి అని చెప్పేసి 3,000 సాధించుకున్నాం. కానీ ఈ రోజు రాష్ట్ర పాలకులు అందరికీ సమానంగా పెన్షన్ ఇస్తా ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం 7,000 పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. డప్పు పెన్షన్ వయసు 40 సంవత్సరాలుగా తగ్గించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటిదాకా డప్పు కళాకారులంతా ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికీ డప్పు ఆన్లైన్ ఇంకా విడుదల చేయలేదు. వెంటనే ఆన్లైన్ విడుదల చేయాలి, వయసు 40 సంవత్సరాలు తగ్గించాలి, 7,000 పెన్షన్ పెంచాలి. అదేవిధంగా డప్పు కళాకారులందరికీ వివిధ ప్రాంతాల్లో తిరిగే వాళ్ళకు బస్సులో ప్రయాణాల్లో రాయితీ ఇవ్వాలి. ఈ రోజు మా వయసు అర్ధాంతరంగా వయసు సాధిస్తా ఉన్నాం. కాబట్టి అందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఆరోగ్య ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి డిమాండ్లతో ఈ ఉద్యమం ప్రారంభిస్తా ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం వెంటనే ఆలోచించి నిర్ణయం చెప్పకపోతే డప్పే ఆయుధంగా రానున్న కాలంలో ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనందబాబు, ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రోజు తిరుపతి జిల్లా డప్పు కళాకారుల సంఘం మొదటి మహాసభ కాళహస్తిలో దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ మహాసభ డిమాండ్ డప్పు కళాకారులంతా దళితులు, డప్పు కళాకారులకు భూమి లేని పేదలు, డప్పే ఆయుధంగా ఇప్పటి వరకు కుటుంబం జీవిస్తా ఉంది. అయితే గత ప్రభుత్వము 4,000 వరకు పెన్షన్ ఇస్తా ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం 7,000 రూపాయలు పెంచాలి. అదేవిధంగా ప్రతి డప్పు కళాకారులకి 2 ఎకరాలు వ్యవసాయ భూమి ఇవ్వాలి. డప్పు కళాకారులకి 45 ఏళ్ళ వయసు ఉండే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా డప్పు కళాకారులకి డప్పులు, గజ్జలు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు ఇవ్వాలని ఈ మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా దుబ్బాంకులు ఉన్నారు, చర్మ కళాకారులు ఉన్నారు, అనేక రకాలుగా గ్రామీణ కళలు నశించిపోతున్న తరుణంలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని కళాకారులను ఆదుకోవాలని ఈ మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.